రెండు వెక్టర్స్ని తీసుకున్నాము. ఒక వెక్టర్ ఎలా వెళుతుంది, మరొక వెక్టర్ ఎలా వెళుతుంది. అయితే ఎడ్జసెంట్ సైడ్లో ఇది వెళ్తూ ఉంటే ఈ రెండు వెక్టర్స్ని కలిపినా తీసేసినా ఒకే రకమైనటువంటి ఈక్వల్గా ఉండాలి. అప్పుడు అది ఎప్పుడు అవుతుంది ఈక్వల్గా? ఏ యాంగిల్ దగ్గర ఈక్వల్ అవుతుంది అంటే సింపుల్గా టూ వెక్టర్స్ని యాడ్ చేసినా లేదా సపరేట్ చేసినా సేమ్ రిజల్టెంట్ ఉండాలి. అది ఏ యాంగిల్ దగ్గర అనేది మనం చూద్దాం రండి. సో ఉదాహరణకి ఒక రెక్టాంగులర్గా ఉన్నటువంటి పార్ట్ని మనం తీసుకున్నాము. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్గా తీసుకుందాం. ఇక్కడ ఈ పాత్రలో ఏ అనే వెక్టర్ ఇలా వెళ్తుంది, బి అనే వెక్టర్ ఇలా వెళ్తుంది. సో ఈ సైడ్స్ ఇలాగ ఉన్నాయి. దీనికి రిజల్టెంట్ మనకు తెలిసిందే, రిజల్టెంట్ అనేది ఇలాగా వెళ్తూ ఉంటుంది. సో రిజల్టెంట్ ఏ ప్లస్ బిగా చెప్తాము. అయితే మరి ఇదే వెక్టర్ డౌన్వర్డ్ కిందకి ఇలా యాక్ట్ అయితే ఇది బి అంటే ఇది నెగిటివ్ వై, ఇది పాజిటివ్ వై. సో ఇప్పుడు దీన్ని మనము ఇలా ప్రొజెక్ట్ చేసినట్లయితే దీని యొక్క రిజల్టెంట్ నెగిటివ్ డైరెక్షన్ ఉంది, ఏ మైనస్ బి, ఏ మైనస్ బి. మరి ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? మరి ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే యాంగిల్ 90 degrees దగ్గర ఈక్వల్ అవుతాయి. సో 90 degrees ముందుగా ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని ఐపీ 4 మార్క్స్ సిరీస్లో భాగంగా ఉన్నటువంటి దాంతో మనం చేద్దాము రండి, చేసే ప్రయత్నం చేద్దాం రండి. సో క్వశ్చన్ ఏంటంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి వెక్టర్స్ ఎప్పుడు అవుతాయి, ఏ యాంగిల్ దగ్గర అవుతాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకు తెలుసు దీని వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. దీనికి కూడా అంతే కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. సో స్క్వేర్ని మనము క్యాన్సిల్ చేద్దాము, చేసేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాన్సిల్ చేసాం కదా. దీన్ని ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఇటు తీసుకొద్దాము, ఈక్వల్ ఇటు దాటిస్తే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. మైనస్ ఉంది కదా, ఇటు తెస్తే ప్లస్ 2ab కాస్ థీటా. సో ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ పోగా సో 4ab కాస్ థీటా ఈక్వల్ టు 0గా వచ్చింది. సో మనం ఈ టర్మ్ మొత్తం అంతా పంపించేది, మనకు కావాల్సిన థీటాయే కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. సో కాస్ థీటా అనేది 0 ఎప్పుడు అవుతుందంటే కాస్ 90 దగ్గర 0 అవుతుంది. సో 90 degrees దగ్గర మనము టూ వెక్టర్స్ని కలిపినా తీసేసిన సేమ్ రిజల్ట్ వస్తుందన్నమాట. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం, మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.